श्रीमन्नूपुरशङ्खचक्रतुलसीमालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणं च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्साङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं शुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये। पाथः संयुतमेघसन्निभतनुः प्रद्योतनस्यात्मजः ऋणां पुण्यकृतां स्वभावः वपुः पापीयसां दुःखकृतम् श्रीमान् दक्षिणदिक्पतिर्महिषो भूषाम्बरालङ्कृतः ध्येयः संयमनीपतिः पितृगणस्वामी यमोदण्डभृतुः किरीटोज्ज्वलं वस्त्रभूषाभिरामं विचित्रासनाशीलमिन्दुप्रभास्यम् नृणां पापपुण्यानि पत्रे लिखन्तं भजे चित्रगुप्तं सखायो यमस्य పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైనటువంటి విచారణ. సాక్షాత్తు మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి గరుడ పురాణంలో మానవలోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళినటువంటి జీవరాశి వాళ్ళ యొక్క స్థితిగతులు, వారికి సంబంధించినటువంటి లోకాలు, వాటిని అన్నిటినీ కూడాను గరుత్మంతుల వారి యొక్క ప్రార్థన మేరకు ఉపదేశం చేస్తున్నారు. అంటే ఈ లోకంలో ఎవరైతే ఈ లోకాన్ని పరిత్యజించి లోకాంతరానికి వెడతారో అలాంటి వారికి సంబంధించినటువంటి కుమారులు లేక పౌత్రులు, దౌహిత్రులు, ఇంకా బంధువర్గం వగైరా ఇలాంటి వారు కూడా అతనికి ఔర్ధ్వదైహిక క్రియలు, పారలౌకిక స్థితిని కల్పించటం కొరకు ఏర్పరిచేటటువంటి ఏర్పాట్లు కూడాను అవి ఎలా ఉండాలి, ఎట్లా ఉంటాయి, వాటి వలన వాళ్ళకు వచ్చేటటువంటి గుణ విషయాలు, విశేష గుణాలు అవన్నీ కూడాను చెబుతున్నారు శ్రీ మహావిష్ణువు. గరుత్మంతుల వారిని ఉద్దేశించుకుని లోకానికి అందిస్తున్నారనుకోండి, అదే అంటారు భాగవతంలో ఓ చోట మాట్లాడుతూ. సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజుతో మాట్లాడుతూ, ఏమోయ్ పరీక్షన్ మహారాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్న సమస్త లోకాలనికి కూడాను సంతోషాన్ని ఇచ్చేటటువంటిదయ్యా. అందరికీ కూడాను ఉద్ధరించడానికి వాళ్ళందరికీ కూడాను సరైనటువంటి మార్గంలో ప్రశ్నించావయ్యా అని ఆ ప్రశ్న వేసేవాడిని కూడాను మనం గౌరవించాలి. అలాంటివన్నీ కూడాను మనకు కనపడుతూ ఉంటాయి శాస్త్రాల్లో, పురాణాల్లో అడుగడుగునా కూడాను. అట్లా గరుత్మంతుల వారు కూడా ఆయన చందోమయుడండి. ఆయన చందోమయేన గరుడేన సౌహ్యమాన అని అంటుందండి. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తేశిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞయం పుచ్చం చందాగుశంగాని ధిష్ణియా శపాయుజూగుంశనామ. అరే, కేవలము చందోమయుడండి ఆయన. ఆయనకి ఇవన్నీ అక్కర్లేదు. మానవ కోటిని అనుగ్రహించాలని ఆయన అనేక రకాల ప్రశ్నలు ఆ రకంగా అడుగుతున్నారు. ఆయన అడగకపోతే మహావిష్ణువు చెప్పకపోవచ్చు. చెప్పకపోయినట్లయితే మనకు తెలిసే అవకాశం మనకు లేదు. అందుకోసమని మనందరినీ ఉద్ధరించడం కోసమని గరుత్మంతుల వారి యొక్క ప్రయత్నం. కానీ దీంట్లో ఆయన స్వలాభమేం లేదు. అయితే పరోపకారం కూడా గొప్పది కదా, అది ఉంటుంది. అది ఎప్పుడైనా ఎవరికైనా ఉంటుంది కదా. సరే, అది అలా ఉంచండి. ఇప్పుడు జీవుణ్ణి ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడ అంటారు గరుడ పురాణంలో 10వ అధ్యాయంలో 79వ శ్లోకంలో మాట్లాడుతూ, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి స్వయం గృహీత్వా స్వం వినిర్యాతి జీవో గర్భైవాశయాతు అన్నాడండి ఆయన. ఈ శరీరాన్ని, ఇక్కడ ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. యచ్చాప్యుత్క్రామతి స్వయం, ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే మన శరీరం మనకు అనిత్యం. మళ్ళీ రేపొద్దున ఇంకొక శరీరంలో ప్రవేశిస్తాం. దాంట్లో కొంతకాలం మళ్ళీ ఇది బాగుంటే బాగుంటుంది. మన ఇళ్ళు మారినట్టేనండి.
ఒక ఆయన చాలామంది ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు, అద్దెకుండేవాళ్ళు 2 విభాగాల గురించి మాట్లాడుతుంటారు లోకంలో. ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని దానికి అర్థం అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న ఇంట్లోనే వాళ్ళు ఉండాలి తప్ప అంతకంటే ఇంకో ఇంట్లో వాళ్ళు ఉండరు. అద్దెకుండేవాడు ఉన్నాడు చూసారా? ఏ ఇల్లు బావుంటే ఆ ఇంట్లో ఉంటాడు వాడు. దాని యోగక్షేమాలు వాడికేమి సంబంధించవు. దానికి పన్ను వాడు కట్టడు. దానికి రిపేర్లు వాడు చేయించడు. అవన్నీ కూడాను ఇంటి వాళ్ళు చేసుకుంటారు. ఆ కష్టాలు, ఆ బాధలన్నీ వాడు అనుభవిస్తాడు. హాయిగా ఉండి సుఖం అనుభవిస్తాడు వాడి దాంట్లో. కాబట్టి ఈ ఇల్లు కట్టుకున్న వాడికంటే అద్దెకుండేవాడు గొప్పవాడు అని లోకంలో ఒక ప్రతీతి ఉంది. అలాగే మనం కూడా మన ఇల్లుది. ఎందుకనంటే భగవద్గీతలో ఆయన నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అన్నాడు. నవద్వార పట్టణం అని చెప్పాడు ఈ శరీరాన్ని. ఏకాదశ ద్వార పట్టణం అన్నాడు కఠోపనిషత్తులో. తర్వాత ఈ శరీరం ఉందే మారిపోతూ ఉంటుంది. ఇంకో శరీరంలో ఉంటాం. నష్టమే వచ్చింది దీనికోను. అక్కడుండే విధానాలు, అక్కడ పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. చూద్దాం ఏం జరిగితే అది జరుగుతుంది అనే పరిస్థితిలో కొంటూ ఉంటాం. అదే అంటుందా ఇక్కడ? శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి స్వయం గృహీత్వా స్వం విదిర్యాతి. వాడికి సంబంధించిన స్వం గృహీత్వా అన్నాడు. స్వం ఏమిటి వీడికి స్వం? వాడి సొంత సొమ్ము ఉందయ్యా ఇక్కడ. ఏమిటండి? ఇంట్లో డబ్బా, పెళ్ళామా, పిల్లల, ఇళ్ళ, వాకిళ్ళ, దస్తావేజుల, బ్యాంకీ డిపాజిట్ల ఏమిటి అని అడిగాడు. అవేమీ కాదన్నాడు. మరి ఏమిటన్నాడు? వాడు చేసుకున్నటువంటి పుణ్యము, వాడు చేసుకున్నటువంటి ఉపాసన, భగవదారాధన, యోగము, తపస్సు, వేదాధ్యయనము తవ్వన్నీ ఇవే స్వం అంటే. అదిగో వాటిని తీసుకుని బయటికి ఎడుతున్నాడు. వెనకాల వచ్చేవి అవే. చూశావా? గృహీత్వా స్వం వినిర్యాతి జీవో గర్భైవాశయాతు. తల్లి శరీరాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చేస్తాడు శిశువు. అయిపోయింది అక్కడ ఉండటం. కింద పడ్డాడు. మళ్ళీ ఇక్కడ ఇంకా విచారణ మళ్ళీ ప్రారంభమవుతోంది. మళ్ళీ ఇంకో శరీరాల్లో కిందకి మళ్ళీ వ్యవహరిస్తున్నాడు అన్నాడు. ఈ రకంగా దాంట్లో మాట్లాడారండి. తర్వాత అంటారు ఇంకొక దేహత్యాగంలో మరో దృష్టాంతం కూడా చెబుతాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ శ్లోకం నిజంగా చూస్తే భగవద్గీతలో కూడా ఉంది. అది కొంచెం తేడాగా గరుడ పురాణంలో కూడా ఇదే శ్లోకం. ఇది 10వ అధ్యాయంలో 80వ శ్లోకం. దీంట్లో వాళ్ళంటారు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి. పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని ఎవరు పొందుతున్నారు? ఎవరు అర్హులు? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడగలరు? సామర్థ్యం ఎవరికి ఉంది? ఏమిటి అనే అనే మాటలు మాట్లాడుతున్నారు. పరమాత్మ అర్జునుడితో చెబుతున్నారండి. ఎవరేంటండి మనం అందరం కూడాను చూస్తామండి. చూస్తావు. ఏమిటి నువ్వు చూసేది? నువ్వు కంటితో రూపాలను చూస్తావు, చెవుతో అక్కర్లేని విషయాలు వింటావు, చాడీలు చెబుతూ ఉంటే వింటూ ఉంటావు దొంగచాటుగా గోడ పక్కన ఉండి నక్కి. అందుకు ఉపయోగిస్తుంది నీ శ్రవణేంద్రియం. వేదాంత విచారం చేయడంలో ఉపయోగించదు. ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యోపనిషత్తు చెబుతోంది. అది చేయవు. అట్లాగే అనవసరమైనటువంటి విషయాలను వింటూ ఉంటావు. యోగి సాత్వికాహారం తినకుండా రాజసాహారం తింటూ ఉంటావు, తామసాహారం తింటూ ఉంటావు. తమో గుణం పెరుగుతుంది, రజోగుణం అభివృద్ధి చెందుతుంది మానవుడికి. సాత్వికాహారం తిన్నప్పుడు వాడికి సత్వాత్ సంజాయితే జ్ఞానం అని ఆ ఆహారం వల్ల మహర్షులు అటువంటి సాత్వికాహారం తీసుకుంటూ ఉంటారు. జ్ఞానులు తీసుకుంటారు, యోగీశ్వరులు తీసుకుంటారు, సన్యాసులు తీసుకుంటారు, మహాత్ములు తీసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళ జ్ఞానం వాళ్ళకి అభివృద్ధి చెందుతుందండి. అంచేత ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఈ శరీరాన్ని విడిచిపెట్టేవాడైనా సరే, లేకపోతే ఈ శరీరంలో ఉంటూ శబ్దరూపరసగంధాదులని అనుభవిస్తూ ఉండేవాడైనా సరే, విమూఢ నానుపశ్యంది, వీళ్ళు ఎవ్వరు కూడా పరమాత్మని దర్శించలేరు. ప్రకృతంలో మనం ఉత్క్రామంతం అనే అంశం మనకు కావాలి. ఎందుకంటే వీడి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసి బయటకు వెడుతున్నాడు. ఆ వెళ్ళేటప్పుడు వాడికి శరీరానికి ఇంద్రియాలు విషయాలతో సంబంధం కోల్పోయినాయి. ఉత్క్రామంతం ప్రాణోనుత్క్రామంతి ప్రాణమనుత్క్రామంతకం సర్వే ప్రాణానుత్క్రామంతి బృహదారణ్యోపనిషత్తు. కాబట్టి వాడికి అన్ని విడిచిపెట్టేసి సంకుచితమైపోయి ఉన్నాడనమాట. తెలిసిందా? అది తాబేలు
అది మామూలుగా డిప్పలాగా ఉంటుంది. అది ఏమిటో కూడా ఎవ్వరికీ తెలీదసలు. అది కాళ్ళు అన్నిటిని కూడాను లోపల ముడుచుకుని ఉంటుందది. అది గనక మళ్ళీ చాచుకుని అలా, 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 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువలన కూర్మోంగానీవ సర్వశః అన్నాడు, దృష్టాంతంగా చెప్పాడు భగవద్గీతలో దాన్ని పరమాత్మ. కాబట్టి ఆతివాహికం శరీరందే వాయువీ శరీరం అనమాట. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేసి బయటికి వ్యవహార కాలంలో జీవుడు అనేక రకములైనటువంటి వాటిలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అటువంటప్పుడు వాడికి ఈ పరమాత్మ స్వరూప సాక్షాత్కారం ఎలా తెలుస్తుంది? సినిమాకెడదామని అనుకుంటున్నాను. ఏమయ్యా నీకు పురాణం వాళ్ళెవరో బాగా బ్రహ్మాండంగా చెప్తున్నాడండి అయ్యా భాగవతం వెళదామని అనుకుంటున్నాం మేమందరం, నువ్వు కూడా రావంటే, ఆగవయ్యా నేను సినిమాకెళ్దాం అనుకుంటే నువ్వు భాగవతానికి రమ్మంటావేంటయ్యా అని విసుక్కుంటున్నాడు. ఇక మన్ను కూడా వెళ్ళనివ్వటం లేదు వాడు. అలాంటి పరిస్థితుల్లో వాడికేం పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కలుగుతుందండి? కలగదు కదా! అందుకోసమని విమూఢాన్ అనుపశ్యంతి, అలాంటి మూఢులు పరమాత్మను చూడలేదు. ఎవరు చూస్తారు? పశ్యంతి జ్ఞానచక్షుషః అన్నారు. మనకు జ్ఞాన కన్ను కావాలి. అందుకోసమని ఆయన అన్నాడు, కాళిదాస్ గారు మాట్లాడుతూ రఘువంశంలో మాట శ్లోకంలో చెప్పాడు. ఆయనంట రఘువంశ మహారాజులు వర్ణిస్తున్నాడు ఆయన. వర్ణిస్తూ అంటాడాయన, వాళ్ళ శరీరం కళ్ళు బాగా విశాలమైనటువంటి విశాలే తస్యలోచనే, ఆకర్ణాంతం కళ్ళు అంటారు చూడండి. బాగా చెవుదాకా వ్యాపించి ఉన్నటువంటి కళ్ళు, పెద్ద దీర్ఘమైనటువంటి నేత్రాలుగా ఉంటారు వాళ్ళు. ఇక మహారాజాధిరాజు. ఏదో కొంతమందికి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి అంట కొంతమందికి. అలా ఉండరు వాళ్ళు, పెద్ద కళ్ళు ఉంటాయి. అలాంటి వాడైనా కూడాను పశ్యంతి వాళ్ళు ఆకర్ణాంతం విశాలే తస్యలోచనే, అంత కళ్ళు ఉన్న మంచి కళ్ళు కలవాడు అని ఎవరో అనరట ఆయన్ని. మరి అంత కళ్ళు అక్కర్లేదయ్యా. ఆ కళ్ళేం చేస్తాయి? అక్కర్లేని వాట్లనన్నిటిని కూడాను చూడమంటాయి. అందుకు పనికొస్తాయి అవి. మరి ఏమిటి? విశాలే చక్షుష్మత్నాత్ శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శన అన్నారండి. ఏ కన్ను నీ దగ్గర ఇంకో వేరే కన్ను ఒకటుంది నాకు. అమ్మో! అదేంటండి 3 కళ్ళా నీకు? శంకరుడికి 3 కళ్ళు ఉంటాయి. మనకి 3 కళ్ళే ఉంటాయండి. కాదు, జ్ఞాననేత్రం అయ్యా నీకు అర్థం చేసుకోవట్లా నువ్వు. ఇంకా శంకరుడిలాగా నుదుట్లో కన్నుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అది కాదు. మనస్సులో కన్ను, ఇంకో కన్నుంది ఇక్కడ. మనస్సే నా కన్ను. అదే నిరంతరం ఎప్పుడు కూడాను పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటుంది. పరమాత్మను చూచేది అదే. అదే విషయం కఠోపనిషత్తులో మాట్లాడుతూ ఆయన అన్నారు, యమధర్మరాజు గారు నచికేతుడికి ఉపదేశం చేస్తూ, ఏమోయ్ నచికేత, కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమీక్షతు ఆవృత చక్షురమృతత్వం ఇచ్చన్ను. 2 పనులు కుదరవయ్యా. నువ్వు వెడితే సినిమాకెళ్ళు, లేకపోతే పురాణానికి రా. ఒక అడుగు ఇట్లా పెట్టబాక నువ్వు. శాంతం మనస్సు లేకుండా ఇక్కడ కూర్చుని వాళ్ళంతా సినిమాకి వెళ్ళారు, నన్ను అనవసరంగా బలవంతంగా తీసుకొచ్చావు అని పక్కన రుంజకొట్టుడు పక్కన. ఎందుకు కొట్టుండు వాడు వినడు, నన్ను విననివాడు పురాణం. ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ అంటాడు, ఆ మాటే అంటున్నాడు యమధర్మరాజు గారు నచికేతుడితో చెబుతూ ఈ మంత్రంలో చెప్పే మాట అదే. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమీక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్, ఒకటే మాట. ఆవృత్త చక్షు, నువ్వు ఆ చక్షురింద్రియం ఉపలక్షణం, సర్వేంద్రియాణం ఉపలక్షణం. సమస్త ఇంద్రియములని నువ్వు అరికట్టు ముందు. కంటితో రూపాన్ని చూడొద్దు, చెవితో విషయాలను వినొద్దు, ఘ్రాణేంద్రియంతో నువ్వు గంధాన్ని ఆఘ్రాణించొద్దు, రసనేంద్రియంతో రసాన్ని ఆస్వాదించొద్దు. అవన్నీ అరికట్టేసేయి. అరికడితే కానీ అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని కుదరదు. ఇవన్నీ చేస్తూ ఉంటుండగా అది ఇది 2 కలగూరు గంప అదేం కుదరదు. చూశావు? కాబట్టి కశ్చిత్ ధీర, ఎవడైతే మహాత్ముడు ఉంటాడంటే వివేకి అనమాట ధీరుడంటే. అలాగా సమస్త ఇంద్రియములను నిరోధించుకున్నాడు, జితేంద్రియుడు అని దానికి అర్థం. సారాంశం మాట ఎందుకు వచ్చిన మాటలు నేను. అమృతత్వం ఇచ్చన్న వాడు ఎందుకోసమని ఈ ఇంద్రియాలు హాయిగా ఆనందంగా సినిమా చూడొచ్చు, సంగీత పాట కచేరికి వెళ్ళొచ్చు, హాయిగా లడ్డూలు తినొచ్చు, మరి ఇవన్నీ చేయొచ్చు కదా. అన్నీ మానేసేసి ఎందుకోసం అంటే వాడు అమృతత్వం ఇచ్చన్నవాడు, మోక్షాన్ని వాంఛించిన వాడయ్యా. అలాంటి వాడికి సినిమాలును లడ్డూలు తింటామును అక్కడి నుంచి ఏమో పాట కచేరీలు ఇలా కుదురుతాయ్యా. పాట కచేరీ వల్ల మోక్షం వస్తుంది అని ఏ ఉపనిషత్తు చెప్పలా. సినిమా చూస్తే మోక్షం వస్తుందని అంతకంటే చెప్పలేదు. వీటిని అన్నిటినీ అరికట్టేసి ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లయితే
నువ్వు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతావని ఆ ఉపనిషత్తు చెబుతోంది. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్షతు ఆవృతచక్షురమృతత్వమిచ్చన్ అని ఉంది కనుక, కాబట్టి వాయవీయం శరీరం తదు ఆతివాహికం అనేటటువంటి వాయువీ శరీరంతో వాడు ఇక్కడి నుంచి శరీరాన్ని విడిచిపెట్టేసి పెడతారని కొంతమంది చెబుతున్నారు. గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగినప్పుడు, మహాప్రభో పరమాత్మ, వీళ్ళు ఏ శరీరంలో ఎట్లా వెళ్తారు అని వివరణగా నాకు చెప్పవలసింది అని అడిగాడు. ఏమోయ్, ముందు వాయవీ శరీరంతో వెడతాడయ్యా, ముందు సూక్ష్మ శరీరంలోనే ఉంటాడు. కానీ దాంట్లోంచి వాడు బలాత్కారంగా ఆ సూక్ష్మ శరీరాన్ని భటులు లాగేస్తారు. ఆ సూక్ష్మ శరీరంతోనే వాణ్ణి యమధర్మరాజు గారు దాకా ప్రయాణం చేయించటం అనేది కష్టం. అందుకోసం వాయవీ శరీరాన్ని సృష్టించి యమభటులు వాళ్ళు దివ్యశక్తులు కలవాలయ్యా. సామాన్యులు గారు యమభటులు అంటే తెలియలా. వాళ్ళు కొత్త శరీరాన్ని సృష్టించి తీసుకెడతారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ సంగతంతా తెలుసుకున్నటువంటి వాళ్ళ ఆ వెళ్ళిపోయినటువంటి వాడు కుమారుళ్ళు, మనవళ్ళు వగైరా వాళ్ళు ఆ పిండదానాదుల ద్వారా కర్మానుష్ఠానాలు చేస్తున్నప్పుడు పిండ శరీరంగా మారిపోతారు మళ్ళీ వాళ్ళు అని. ఈ రకమైనటువంటి వాయవీయ శరీరం అంటే వాయు సంబంధించిన శరీరానికి వాయవీయ శరీరం మా భాషలో, సంస్కృత భాషలో అది ఏమవుతుందంటే పిండ శరీరంలోకి ఐక్యమైపోతుంది. అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతాడనమాట. పిండజేన తు దేహేన వాయుజైశ్చ ఏకతాం వ్రజేతు అన్నాడు గరుత్మంతుల వారితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అన్న మాటలలో 10వ అధ్యాయంలో 82వ శ్లోకం. అక్కడ అన్నారు, ఈ లోకంలో పిండదానాదుల వలన ఇన్ని ఇవ్వటం చేత వాయవీ శరీరం పిండ శరీరంగా మారిపోయి, పిండ శరీరం అంటే పిండాకారం ఎంత ఉంటుందో అంత శరీరము దానికి అర్థం. పిండ శరీరం అంటే అది కూడా పిండమే అనుకోమోకండి. పిండమే అనుకో, మామూలుగా మేమైతే వేదాంత పరిభాషలో మన శరీరాన్ని పిండము అంటారు వాళ్ళు. పరమ అసహ్యంగా మాట్లాడతారు వాళ్ళు. అంటే అర్థం ఏమిటి? ఇది ఒకానొక మాంసపు ముద్ద అని చెప్పడం కోసమని, దీని యందు అరుచి, అస్వారస్యము, వైరాగ్యము కలగడం కోసం చెప్పే కబుర్లు రెండు అవన్నీ కూడాను. సరే, అది అలా ఉంచండి. ఈ వాయవీ శరీరం ఉందే, అది అత్యంతం చాలా కష్టం. అందువలన అది పిశాచ శరీరం అంటారు దాని పేరు. మనకి పంచప్రేత కథ అని ఒకటి మనం ఇదివరకు చెప్పుకున్నాం. భాగవత మహాత్మ్యంలో దుందుకారి అని ఒక దరిద్రుల్లో నెంబర్ 1 వాడు ప్రపంచంలో చేయనటువంటి పాపాలు, వాడు ఆచరించిన పాపాలు అంటూ లేవు అసలు. అవి మిగల్లేదు పాపాలు. అది వచ్చిన చెక్కు. ఎరా ఇంకేమైనా లిస్టులో ఉన్నాయా అంటే లేవండి, అన్నీ చేసేసానండి అంటున్నాడు వెధవాల వాడు. అందువలన అలాంటి వాడు ఏమైనాడంటే వాడి కోసం వాడు సోదరుడు గోకర్ణుడని వాడు పాపం గయాశ్రాద్ధం చేసి ఇచ్చాట. వాడు మధ్యలో కళ్ళలో మేకలాగాను, కుక్కలాగాను, గాడిదలాగాను మధ్యలో దర్శనం ఇస్తూ ఉంటాడు వాడు. ఏమిట్రా నీ గయాశ్రాద్ధం చేసి వచ్చాను కదా, మళ్ళీ ఇలా కనపడతావు ఏమిట్రా అంటే, నువ్వు 100 గయాశ్రాద్ధాలు చేసినా కూడా నా పాపం పోదు, నా పిశాచత్వం పోదు అన్నాడు వాడు. అంటే అంత ఘనపాటి అనమాట వాడు. అన్ని పాపాలు చేశాడనమాట. అందువలన ఆ శరీరం, ఆ వాయువీ శరీరంతో ఉండకూడదు జీవుడు. చాలా ప్రమాదమైన పరిస్థితి అది. దానికే మనం పంచప్రేత కథా వృత్తాంతాన్ని కూడా మనం గరుడ పురాణంలో ఇదివరకు చెప్పాం. మనం ఒక మహారాజు గారు వాడు మణి ఇవ్వటం, ఆ మణిని అమ్మేసి వాళ్ళకి కర్మ చేయటం అయినా ఇదంతా కూడా విన్నాం కదా మనం. అదే అనమాట. ఈ రకంగా మనం వాయువు శరీరంలోంచి కుమారులు చేసినటువంటి పుణ్యకర్మాచరణ ప్రభావం చేత వాళ్ళు ఇచ్చినటువంటి పిండదానాది, తిరోదానాలు, దానాలు వగైరా వీటి వలన అతనికి మరొక శరీరం ఏర్పడుతుంది. అది కొంచెం వాయువీ శరీరం కంటే కొంచెం బెటర్. సరే కానీ గరుత్మంతుల వారు మరి కొన్ని విషయాలు అడుగుతున్నారు. పరమాత్మ, అసలు ఇదంతా ఎంత టైంలో, కొత్త శరీరం తాకటానికి, పుట్టడానికి ఎంత టైం పడుతుంది? వెంటనే జరుగుతుందా? ఒక రోజు టైం తీసుకోవచ్చు, పని 2 రోజులు, పునః వారం రోజులు వేసుకో. ఏమిటి అసలు? ప్రాప్తిర్విలంబితో వయస్యాతం దేహం ఖలు మే శృణు క్వచిద్విలంబితో దేహ పిండజం సమాప్నుయాతు. ఏమోయ్ గరుడా, కొద్దిగా టైం పెడుతుందయ్యా. హఠాత్తుగా అమాంతంగా వెంటనే అని అంటాం కొంచెం కష్టం అనుకోవయ్యా. అంటే వెంటనే కొంతమందికి వాయువీయ శరీరం, వాయు శరీరం అది పుట్టడం
కొంతమంది కొంచెం తర్వాత కొంచెం లేటుగా కొద్దిగా అలాగనమాట. ఎలాగనమాట. అథోగతో యామ్యలోకం స్వీయకర్మానుసారతః చిత్రగుప్తస్య వాక్యేన నిరయాణి సమాప్నుయాత్ అన్నారండి. అయితే వీడికి కొంచెం లేటుగా, ఆలస్యంగా అయినా వచ్చినటువంటి ఈ శరీరాన్ని బట్టి, ఈ వాయవీయ శరీరాన్ని తీసుకొని నరకల యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడిని పిలుస్తాడు. "ఏమోయ్ చిత్రగుప్తా, ఏమిటి వీడి కథ?" అని అడుగుతాడు. ఆయనంటాడు, నేను చెప్తానండి ఒక్కసారి" అని చెప్పి ఆహ్, కొంతమంది శ్రవణులని కొంతమందున్నారు. అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారని చెప్పానుగా ఇదివరకు. శ్రవణులు, శ్రవణ్యః వాళ్ళ ఆడవాళ్ళు. వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు. లోకాలన్నీ సంచరిస్తూ ఉంటుంటారు. మన లోపల గూడా వాళ్ళు ప్రవేశిస్తారు వాళ్ళు. అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మనం చేసే నాటకాలు, కథలు, దు ఇవన్నీ గూడాను, ఈ అబద్ధాలు, అప్రమాణాలు ఇవన్నీ గూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చిట్టా తీసుకెళ్ళి యమధర్మరాజు గారికిస్తారు. వాళ్ళు ముందు ఈ చిత్రగుప్తుడికిస్తారు. పాపం ఆయన ఎట్లా రాస్తాడండి? ఎంత టైం పడుతుందో, ఎంతమంది లక్షల, కోటాన కోట్ల జీవరాశి. అరెరెరెరెరే! అసలు ఏం వర్క్ అది? ఏం ఆఫీస్ అది? ఎట్లా జరుగుతోంది? నాకు ఆశ్చర్యకరంగా కనపడుతోందండి. చూసారా? అప్పుడు ఆయన్ని అడుగుతాడండి. ఆయన ఏం చేశాడంటే, "అయ్యా! వీడికి ఫలానా నరకం అయితే సూట్ అవుతుందండి. వీడు చేసిన పాపం ప్రకారంగా వాడిని అక్కడికి పంపించడం చాలా బావుంటుంది" అని ఆయన సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారంగా వాడిని నరకలోకంలో పడేస్తారండి. అది గూడా ఏవండీ ఇదిలా చేస్తున్నారు గదా! అక్కడ నరకంలో అనుభవించే బాధల గురించి వర్ణనాతీతమైన విషయం అది మనం చెప్పుకుంటే ఇప్పుడిప్పుడే గుండె ఆగిపోతుంది ముందు. బతికే బతికే ప మ మ సుఖంగా జీవించేవాడు రేపొద్దున పుణ్యాలు చేస్తాడు. అటువంటి వాడు అమాంతంగా ఆగిపోతుందది. అందువలన ఆహ్, కొంతమంది ఈ వాయవీయ శరీరం దొరక్కపోతే ఏం జరుగుతుంది అని అడిగాడు మళ్ళీ గరుత్మంతుడు వారు. ఏం లేదు. మామూలుగా సూక్ష్మభూతమైనటువంటి లింగ శరీరంతో కూడా తీసుకెళ్ళిపోతారా వాళ్ళు? యమభటులకు సర్వజ్ఞులండి. వాళ్ళకి తెలియని విషయాలుండవు. అలా వెళ్ళి విచిత్రమైనటువంటి నరకాలన్నిటిని కూడాను అక్కడ అనుభవింపజేస్తారు. అక్కడ మళ్ళీ నారకీయ శరీరం అని ఇంకోటి సృష్టిస్తారు వాళ్ళు. మన వాళ్ళు చలికాలంలో కోట్లు, గీట్లు వేసేసుకొని మొత్తం మనిషి ఒళ్ళంతా గూడాను కప్పేసుకొని ఆ హిమాలయాల్లో తిరగరు. అక్కడికెళ్ళిన తర్వాత ఆ డ్రెస్సు తప్పదు నీకు. అక్కడికెళ్తే చల్లగా ఉంటుందండి. మన ప్రాంతం నుంచి ఒకాయనెళ్ళాడు. ఆయన కొంచెం చాదస్తుడు. అంగాస్త్రం కట్టుకున్నాడు. విభూతికాయలు తీసుకున్నాడు. అక్కడి నుంచేమో తెల్లలు తీసుకున్నాడు. దర్భల కట్ట ఉన్నాయి చేతిలో ఉన్నాయి. ఈయన వెళ్ళాడు. అక్కడ ఒక పురోహితుడున్నాడు. అంటే ఏమిటి అక్కడ పిండ ప్రదానం ఏదో చేయడానికి వెళ్ళాడీయన. ఆయన అక్కడ చేయించడానికి ఆయనక్కడున్నాడు. ఉంటే అన్నాడు, "రండి కూర్చోండి చేయిస్తాను" అని అన్నాడు. కాదు నేను స్నానం చేసి రావాలి. నేను చాలా మడి కట్టుకుంటాను. అంగాస్త్రం జాడించి నేను కట్టుకోవాలి అని ఆయన చెప్పాడు. అది నీ వల్ల కాదు, సాధ్యం కాని పని అన్నాడు. ఆహా! అదేమిటండోయ్! అసలు మేమెప్పుడు అలా చెయ్యమండి. మేము చాలా శిష్టాగ్రేసర చక్రవర్తులం మేము అని వాడు కబుర్లు చెప్పాడు. "సరే నీ ఇష్టం బాబు నువ్వు నా మాట వినకపోతే నీకు తోచినట్టు చేసుకోమన్నాడు." వాడేం చేశాడో తెలుసా అండి? ఆ అంగాస్త్రం తీసి ఆ గంగలో వేశాడు. జువ్వున లాగింది చెయ్య. ఆ అంగాస్త్రం వదిలిపోయింది. అది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అది అక్కడ అంగాస్త్రం కూడా పోయిందిప్పుడు. ఏమిటన్నాడు? "స్నానం చేశావా?" అని అడిగాడు. "లేదు సార్" అన్నాడు. "నా మాట ముందే వింటే అంగాస్త్రం అన్నా ఉండేది నీకు. కూర్చో" అన్నాడు. అందుకోసమని ఏ లోకంలో, ఏ స్థితిలో, ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులుండాలో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ శరీరాలు అక్కడ ఏర్పరుస్తారు. నారకీయమైనటువంటి శరీరాలని కూడాను అక్కడ. అక్కడ అనుభవించిన తర్వాత ఈ అనుభవం ఏమిటంటారు మీ ఉద్దేశ్యం అని అడిగాడు. అంటే వాళ్ళు క్రూరులండి ఆ యమభటులు? ఏమీ కారు. మనమే క్రూరులం. వాళ్ళు కాదు క్రూరులు. అదేంటండి అలా మాట్లాడతారేంటి? ఇప్పుడేమిటంటే అందరి ఉద్దేశ్యం ఏంటో తెలుసా అండి? వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా వీడు చేసింది కరెక్టు. వీడినెవరు అనకూడదని ఇప్పుడు ప్రకృతి సిద్ధాంతం మీకు తెలీదు. ఎవ్వరిని ఏమి అనకూడదు. వాడు పాపాలు చేస్తున్నాడనుకోండి, స్వభావం అండి దానిదేముందండి. అబద్ధాలాడాడనుకోండి, అదే ఆ విషయం వేర్లెండి. అదో కళ. ఓరిని యమ్మ కడుపు మాడ ఇదేమిటండి? అంటే
అలా ఉంది. సరే ఇవన్నీ మాదేం పోయిందిలెండి. అక్కడికెళ్ళిన తర్వాత ఈ చిట్టా అంతా అక్కడికెళ్తుంది. అక్కడుంటుంది. అక్కడ ఈ కబుర్లన్నీ, ఈ నవ్వులును, వేళాకోళాలు కబుర్లు అక్కడేం కుదరవు. కాబట్టి ఈ రకంగా ఏ లోకంలో ఆ రకమైనటువంటి శరీరాలను తలిచి వాళ్ళు అనుభవించడం, అది ఆ యాతనానుభవం చేదది ప్రాయశ్చిత్తం సర్వపాపాలు క్షాళనైపోతాయి అని చెప్పడం కోసం ఇదంతా చెబుతున్నాం అనమాట. ఈ విషయాలు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఎన్నో ఉపదేశాలు చేశారు. ఇంకా చాలా విషయాలు ఈయన అడుగుతూ ఉండటం, ఆయన చెబుతూ ఉండటం జరుగుతుంది. రాబోయే ఎపిసోడ్‌లో మిగతా విషయాలు మాట్లాడదాం. ఇంతటితో స్వస్తి.